తెలంగాణలో అకాల వర్షం అన్నదాతలకు అంతులేని కష్టాలని తెచ్చిపెట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయ మార్కెట్లు, PSCS కొనుగోలు కేంద్రాల్లో రైతుల కళ్ల ముందే ధాన్యం వాన నీటికి కొట్టుకుపోయింది. రోడ్లపై ఆరుపోసిన ధాన్యం నీటిపాలైంది. వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలరోగాయి. అకాల వర్షంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. కొట్టుకుపోయిన వడ్లను రైతులు ఏరుకొని ఆరబెడుతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు భయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు, ఆర్మూర్, నందిపేట, మోపాల్, రేంజల్, నవీపేట, ఇందల్వాయి, ధర్పల్లి, డిజిపల్లి మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొనుగోళ్లు ఇంకా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రోడ్లపైనే ధాన్యం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 10 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 150 విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖకు సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఒక వారం 10 రోజుల కింద రాళ్ల వర్షం కురిసి అప్పుడు కూడా నష్టపోయారు. మళ్ళీ ఇంకా చాలా తడిసిపోయి ఈ విధంగా ఇంకా సుమారు ఇంకో 200-250 ఎకరాలు ఇంకా క్రాప్ కోసేది ఉన్నది. అంత అడ్డం పడ్డది, రాలిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. 10 రూపాయలు అటో ఇటో ప్రభుత్వం ధాన్యాన్ని తొందరగా సేకరించి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మ్యాచర్ చూడకుండా ఒక సుమారు ఇప్పుడు స్పాట్లో ఒక 15-20 లారీలు 30 లారీల వరకు ఉన్నాయి. అవి దయచేసి కొండపోయితే మేము రైతులను సంతోషిస్తాం. సుమారు ఒక 20 రోజుల క్రితము రాళ్ల వాళ్ళం పడి మొత్తం గన్నారం గ్రామంలో ఉన్న వరి పంట మొత్తం తుడుచుకోబెట్టుకుపోయింది. జర రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో అత్యధికంగా 103 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలో సగటున 60 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు గ్రామాలలో భారీ గాలితో కూడుకున్న వర్షం కురవడంతో వరి ధాన్యంతో పాటు ఇళ్ల రేఖలు, విద్యుత్ పోల్లు విరిగిపోయాయి. రేకుల షెడ్డు గాలికి ఎగిరిపోయాయి. నందిపేట మండలం కుద్వానూర్పూర్లో పిడుగుపాటుకు 3 పశువులు మృతి చెందాయి. వరి ధాన్యం తడవకుండా ఉండేందుకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో గన్నారం, ఇందల్వాయి, త్రియంబక్పేట్, చంద్రాయన్పల్లి గ్రామాల్లో వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను, కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. నష్టపోయిన పంటలకు ఎన్నికల అనంతరం నష్టపరిహారం అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోతకొచ్చినటువంటి పంటలు పడిపోవడము, కొన్ని వడ్లు రాలిపోవడం జరిగింది. దానికి వెంటనే నిన్ననే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు పొద్దున్నుండి వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తిరిగి అన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అవన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అది ఇస్తాము. అది రికార్డ్ అయిపోయి అంతా కూడా కంప్యూటరైజ్ అయిన తర్వాత ఎలక్షన్ కూడిన తర్వాత ఇమీడియట్గా కాంపన్సేషన్ రైతుకు ఆదుకోవడానికి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని నిర్ణయించినాము. సో చాలా 80% క్రాప్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ చెరువుల కింద మిగిలింది మాత్రమే ఇవాళ కొద్దిగా డ్యామేజ్ అయింది. తర్వాత ఇక్కడ వడ్లు కూడా ఇప్పుడు చాలా వార్ఫుట్గా జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా లారీల ఇబ్బంది కానీ, గిన్ని బ్యాగ్స్ ఇబ్బంది కానీ, లేబర్ ఇబ్బంది కానీ ఎక్కడ లేకుండా మరి వితిన్ ద 48 అవర్స్ నీకు లోడింగ్ అన్లోడింగ్ అంతా అయిపోతుంది. అయితే మేము రైతులకు కంప్లీట్గా భరోసా ఇస్తూ ఉన్నాము. అవి నానినా కానీ మళ్ళీ ఎండిన తర్వాత మాయిశ్చర్ వచ్చిన తర్వాత మేమే కొనుక్కుంటాము. గవర్నమెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వరకు ఉంటుంది. సో సింగిల్ విండో వారు ప్రొక్యూర్ చేస్తున్నారు. సో ఇక ఇలాంటి ఇబ్బంది లేదు. కొంచెం ఒక రోజు ఆలస్యం అవుతుండొచ్చు. ఈవెన్ రంగు మారినా మొలకెత్తినా మేము ఏ మాత్రం ధర తగ్గించకుండా టోటల్గా ప్రతి గింజ కొంటామని చెప్పి రైతులకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం.